వచ్చేసింది ట్రాఫిక్. వెళ్ళే ట్రాఫిక్ దాటి పోవాలంటే నరకం. పైగా పీక్ టైంలో స్టార్ట్ అయినా నేను. కొంతమంది ఆఫీస్ పోతున్నారు కదా కోవిడ్ తర్వాత, వాళ్ళందరూ మధ్యాహ్నం వరకు పని చేసేసి అట్లా వచ్చేస్తారేమో. అదొకటి. మళ్ళీ ట్రక్కులు చూడండి ఎన్ని ఉన్నాయో. నా ముంగట రైట్ హ్యాండ్ సైడ్ లేన్లో చూడండి. ఇవన్నీ ఇంటర్ స్టేట్ ట్రావెల్ చేసే ట్రక్స్ అనుకుంటే ఇవి అమెజాన్ ట్రక్కులు ఇవన్నీ. ఇప్పటికీ ట్రాఫిక్ దాటి బయటపడ్డాం. ఫుల్ ఉంది అసలు ట్రాఫిక్ అయితే. అర్ధ గంట సేపు ఇక్కడ నుంచి మొత్తం బ్లూవే ఉంది మ్యాప్లో, ఇంకేం ప్రాబ్లం ఉండకపోవచ్చు. చూడండి మీరు కనుక నేను లాస్ ఏంజలస్కి వచ్చే రైడ్ చూస్తుంటే మనం ఈ రూట్ తీసుకోలే. మనం తీసుకున్న హైవే పేరు వచ్చేసి అది హైవే 1. అదే కోస్టల్ హైవే, సముద్రం పక్కకే ఉంటుంది. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళేదేమో హైవే 101 అనమాట. ఇదేంటంటే కొద్దిగా బోరింగ్ ఉంటుంది, కానీ ఇంకా ఇదే బోరింగ్ అంటే మీకు హైవే 5 అని ఉంటుంది. 3 హైవేలు ఉంటాయి మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజలస్, కానీ లాస్ ఏంజలస్ టు శాన్ ఫ్రాన్సిస్కో 3 హైవేస్ ఉంటాయి. మనమేమో మధ్యలో దాంట్లో ఉన్నాం ఇప్పుడు 101. బైకర్స్ అయితే ఎక్కువ. నేను అప్పుడు లాస్ ఏంజలస్ ట్రిప్కి వస్తున్నా కదా, అప్పుడు నేను తీసుకున్నది అయితే మంచి సీనిక్ రూట్ అనమాట. ఓషన్ ఫ్రంట్ ఇక అవన్నీ మంచి చిన్న చిన్న టౌన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఇది హైవే 101. ఇది చూడండి రోడ్డు మధ్యలోనే కోన్ ఉంది. ఇది హైవే 101. ఇది ఈ రూట్లో మొత్తం కొండలు, ఇంకా కొంచెం పెద్ద హైవే అనమాట ఇది దాంతో పోలిస్తే. వాచ్ డౌన్ హిల్ స్పీడ్. హైవే మించి పోతే ఇదే నొప్పి, కానీ కూడా ఆగదు. లేన్లు స్ప్లిట్ చేస్తూనే ఉంటారు. లెఫ్ట్ పోతారు, రైట్ పోతారు, లెఫ్ట్ పోతారు, రైట్ పోతారు. ఒకటే ఆట ఆడతారు. ఇక్కడ వీడియో గేమ్ నడిపినట్టే నడుపుతారు కార్లు అయితే. మనం ట్రాఫిక్ సిగ్నల్లో ట్రాఫిక్ దగ్గర అయినప్పుడు మనం బండి ఎట్లా తిప్పుతాం, వీళ్ళు హైవే మీద ఆడుకుంటారు ఈ ట్రక్కులతోటి. ఆయన ట్రక్కులు చూడండి రఫ్ అని ఎట్లా వచ్చింది. అది ఎవరి లైన్లో వాళ్ళు పోతారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం భయం ఉండదు. నా లైన్లకు అంత తొందరగా ఎవరు రాడలే అన్నట్టు వెళ్ళిపోతారు రప్పున. బండోళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అవి రప్పున పోయినాయంటే ఆ గాలికి మనం ఇట్లా ఉన్నోళ్ళం ఇట్లా మూవ్ అయిపోతాం. ఇక హైవే పక్కకి ఏదో హైవే పక్కకి ఏదో చిన్న ఊర్లా వచ్చింది. ఆక్స్నాడ్ ఆటో సెంటర్ అంట, అదే అనుకుంటా పేరు, ఆక్స్నాడ్. ఇక్కడ నచ్చింది బాగా ఏంటంటే మంచిగా ఇప్పుడు హైవే మీద పోయేటోళ్ళకి ఊర్లోకి పోయి ఇప్పుడు మనకు ఏదైనా బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ఆగాలనుకోండి, అంత లోపలికి ఊర్లోకి పోయి ఆగాల్సిన అవసరం లేదు. ఆ ఊరికి హైవేకి పక్కకే ఇట్లా ఒక సెంటర్ లాంటిది పెడతారు వీళ్ళ కోసమే, ఈ హైవే మీద పోయేటోళ్ళ కోసమే అనమాట. మంచిగా ఖాళీ ఎగ్జిట్ తీసుకొని అక్కడికి వెళ్ళి తినేసేయచ్చు. మంచి కన్వీనియంట్గా ఉంటుంది. మొత్తం ఊర్లోకి తిప్పుకుంటూ పోవాల్సిన అవసరం లేకుండా ఖాళీ రోడ్డు పక్కకే అట్లా. దీనికి ఊరు కూడా పక్కకే ఉందనుకోండి, జనరల్గా చెప్తున్నా. ఏంద్రా అయ్యా పోనన్నా పో నన్నన్నా అని. వ్యూస్ చూడండి ఇక్కడ నుంచి వస్తుంది అసలు. ఆ కొండ కనిపించనట్టుంది.
బండి పెట్రోల్ అయిపోతుంది, ఇదేమో బ్లింక్ అవుతా ఉంది, ఇక్కడేమో ట్రాఫిక్ జామ్. పెట్రోల్ బంక్ ఏమో ఇంకా 4 minutes ఉంది, 2 miles అంట. చూద్దాం, వెళ్ళిపోతాంలేండి. కానీ ఇప్పటిదాకా బండికి ఎప్పుడు ఇంత దూరం వరకు కొట్టేయకుండా ఉండాలి. దీని దాహం తీర్చాలి ఇప్పుడు తొందరగా. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, పోలీస్ కారు కనిపించింది నాకు ముంగట. ఇంత చిన్న రోడ్లో ఏమైందిరా? హైవే పెట్రోల్. అయ్యో అయ్యో, ఏంది ఇది? కూరగాయల బండి. ఏంది దోసకాయలా? అవన్నీ పడిపోయినట్టున్నాయి రోడ్డు మీద, ఎవరిని గుద్దలే వాడు. ట్రాఫిక్ ఆగిపోనీకి ఎన్నెన్నో కారణాలు. ఇప్పుడు అర్జెంటుగా నా బండి దాహం తీర్చాలి, ఇది అసలే మొత్తుకుంటుందగో. ఆటోమేటిక్గా ఇంకా పెట్రోల్ 1 point ఉండగా మనం రీడోమీటర్లో ఏమున్నా సరే ఈ ట్రిప్ ఫ్యూయల్ మీదకి వచ్చేస్తుంది, ఎఫ్ మీదకి వచ్చేసి ఇగో అది కొట్టుకుంటున్నప్పుడు నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడుపుతున్నావు అనేది ఇక్కడ వచ్చేస్తుంది కింద. ఈ ఆడోమీటర్ మీరు ఈ బండి యూరోప్లో చూసుకుంటే వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్ వచ్చింది, కానీ యూఎస్లో మాత్రం నార్మల్ స్క్రీన్ అనమాట. నాకు జనరల్గా నాకు ఇదే నచ్చింది లేండి, ఎందుకంటే ఈ ఆడోమీటర్ అనేది అది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదైతే సింపుల్గా అటు ఓల్డ్ స్టైల్ కాదు, ఇటు కొత్త ఎల్ఈడి టైప్ కాకుండా మీడియంలో ఉంది. ఇక ఇదే మన ఎగ్జిట్ పెట్రోల్ బంక్కి. రైట్ 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 రైట్లో ఉంది, లెఫ్ట్లో కూడా ఉన్నాయి షాప్స్. నాకేమొద్దు, ఒక పెట్రోల్ బంక్ కావాలి. ఆ పెట్రోల్ బంక్లో ఏదో ఒక స్టోర్ ఉంటుంది, ఏదైనా చిన్న స్నాక్ తీసుకొని, కాఫీ దొరికితే కాఫీ ఉందా లేదా అసలు ఈడ. పెట్రోల్ బంక్ అయితే కనిపించింది, ఇక్కడ పోదాంలేండి. ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దనుంది నాకు, రప్ప కొట్టేసి వెళ్ళిపోతూనే ఉండాలి. ఇవ్వండి, ఇప్పుడే పెట్రోల్ కొట్టించేసిన. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి ఎంత, ఇది $5.20 ఉంది ఇక్కడ. హైలైట్ ఏంటంటే 2.7 gallonsకి $15 అయింది ఇక్కడ. అక్కడనే ఎక్కువ ఉంది, ఇక్కడనే కొద్దిగా తక్కువ ఉంది. ఇంత లోపలికి వచ్చినా కూడా ఇక్కడనే బాగా తక్కువ ఉంది. ఇక ఒక కుకీ తీసుకున్నా, ఇదే ఇప్పుడు లంచ్ కమ్ ఈవినింగ్ స్నాక్ అన్నమాట. టైం ఎంత అవుతుంది నాకు తెలిసి 5 దాటింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇంకొక 250 miles ఉంది. సో చీకటి పడే లోపు వెళ్ళిపోదాం అనేది ప్లాన్. ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి 231 మైళ్ళు, 3 hours 30 minutes చూపిస్తుంది హైవే మీద నుంచి. అయితే ఇంకా మనం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోదాం. నేను కీ జేబులో పెట్టేసి వెళ్ళిపోదాం అంటున్నా. ఆ రోడ్ చూడండి, ఇటు రోడ్డు మీద దాకొచ్చి ఇక్కడనే అయిపోయిండు, వెనకాల నుంచి పొగలు వస్తున్నాయి. పేలుతుందా ఏంది? రేపు పోనీరా అయ్యా, నేనన్నా పోతా. అరే నీ అమ్మ, ఇది నాతో అయ్యేది కాదు, ఇంకా నేను పోతున్నాను. గంజా తాగి నడుపుతారు ఐటమ్ వాళ్ళు. వాడు వెయిట్ చేస్తుండు కరెక్టే, కానీ అక్కడ ఖాళీ దొరికినప్పుడు కూడా పోతలేడు. ఇక మళ్ళీ మనం హైవే ఎక్కేసినాం. నాకు ఆల్రెడీ చీకటి పడిపోయినట్టే అనిపిస్తుంది. ఇక చూడండి, 6:15 అయింది అంతే. నా వైజర్కి చెప్పినా కదా, నా వైజర్ కొద్దిగా డార్క్ అయ్యేసరికి
కొంచెం ఎండ తగ్గంగానే నా చీకటిలాగా కనిపిస్తుంది బాగా. లెఫ్ట్లో చూడండి, అక్కడ ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. కేక అసలు చూడండి, సన్సెట్ రేస్ మొత్తం ఆ సముద్రం మీద పడి అంత బ్రైట్ కొడుతుంది. సూపర్ ఉంది అసలు. చెప్పినా ఇందాక ఇక్కడ మొత్తం ఇట్లా డల్గా చీకటిలాగా అయిపోయింది కదా, ముంగడ చూడండి మళ్ళీ ఎండ కొడుతుంది. అక్కడ ఈ కుంటలు కవర్ చేస్తున్నట్టున్నాయి, అందుకే. మనకు కావాల్సింది కూడా ఎండనే లేండి. ఇందాకైతే ఆల్మోస్ట్ ఇక చీకటి పడిపోతుంది అనిపించింది. ఇప్పుడు చూడండి, జోన్ ఇది. నేను 75-80 పోతున్నా అని ఇక్కడ చూడండి ఎలుగు బండ్లు తిరుగుతున్నాయి. చూసుకొని పోవడానికి బోర్డు. టైం వచ్చేసి 9:30 అవుతుంది రాత్రి. మొత్తం నాకు 6.5 to 7 hours పట్టింది ఇదంతా రైడ్ చేయడానికి. సో ఎనీవే, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.